హాయ్, వెల్కమ్ టు యోఏ టీవీ. గ్రామాల్లో సర్పంచుల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా ఇంకా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతుంది. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచింది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో వారు వన్ సైడ్ అయ్యేలా అస్తం పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలింది. ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీని గట్టి దెబ్బతీయాలని కాంగ్రెస్ పకడ్బందీగా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అందుకే దానిని టార్గెట్గా పెట్టుకుని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయాలని ప్లాన్ చేస్తుంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా సమాచారం. దీనికోసం అవసరమైన చట్ట సవరణలను ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి చేశారు. ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేయడం ద్వారా వీలైనంత మైలేజీ పొంది ఎక్కువ స్థానాల్లో విజయం సాధించవచ్చని అధికార పార్టీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నెలకు 1000 రూపాయలు, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం, పెండింగ్లో ఉన్న మాజీ సర్పంచుల బిల్లుల విడుదల వంటివి ప్లాన్ చేస్తుంది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యవసాయ కూలీలకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇచ్చే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 6 నెలలకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి ఇవ్వనున్నది. దీనికోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. ఇక 6 గ్యారెంటీల్లో రైతు భరోసా ప్రధానమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. సంక్రాంతి తర్వాత వీరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది. ఈ నెల 30న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేయనున్నది. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో రైతులను సంతృప్తి పరచవచ్చని అధికార పార్టీ ఆలోచన. 10 ఏళ్లలో ఇండ్ల నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేయడం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొదట స్థలాలు ఉన్నవారికే ఇండ్లను కేటాయించనున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే మాజీ ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని సంవత్సరాలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ ప్రజాప్రతినిధుల్లోనూ కాంగ్రెస్ పట్ల సానుభూతి ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతినిధిగా ఉన్న బీఆర్ఎస్ను ఇరకాటంలోకి నెట్టి బలహీనంగా పరచడం ద్వారా కింది స్థాయిలో పోటీ లేకుండా సులువుగా స్థానాలు గెలవచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గులాబీ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా తవ్వుతూ బయటకు తీస్తుంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ-కార్ రేసు కేసు నమోదైంది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణ ప్రక్రియను మొదలుపెట్టాయి. కేటీఆర్ జైలుకు వెళ్తే పార్టీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది విచారణకు హాజరవుతారని సమాచారం. ఇదే జరిగితే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కు ఓటమి ఖాయం.